ఈ వెదర్కి వేడి వేడిగా మిర్చి బజ్జీ కానీ పకోడీ కానీ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా స్వీట్ కార్న్ పకోడీని ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. చాలా తక్కువ టైంలోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మిక్సీ జార్లోకి ఒక 1 కప్ వరకు స్వీట్ కార్న్ ముక్కలన్నింటిని యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి టేస్ట్కి సరిపడే ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పౌడర్ కానీ ధనియాలు కూడా యాడ్ చేసేసుకోండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత పిండి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మరి తిక్కుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా వేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్లో కూడా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.